ఇక్కడ ఇంతమంది పెద్దలు అధ్యాపకులు ఉన్నారు, అందరూ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, అనే విద్యార్థులు ఉన్నారు. ఇంతమందిలో మామ కాదు నా కాదు పడుతున్నారు. ఎందుకు అది మామ ఇప్పుడు మనకు సన్మానించినారు కదా పెద్దలు. అవును, ఆ పెద్దలకి అందరికీ నమస్కారం మామ. ముందు కూర్చున్న పెద్దలందరికీ నమస్కారం, అధ్యాపకులందరికీ నమస్కారం, స్టూడెంట్స్ అందరికీ నమస్కారం మామ. ఇక్కడ మనకు వాలంటరీగా వచ్చినారు కదా వారికి కూడా నమస్కారం. నువ్వు మా మేనమామ కదా మామ? అవునురా, మీ 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 అమ్మ ఉంటే మీ అమ్మ నా చెల్లెలు, నా చెల్లెలు కొడుకు నీవు. మీ చెల్లెలేనా? అంటే మా అమ్మ మా నాయన చచ్చిపోయినప్పుడు షాపింగ్ చేసి నువ్వే కదా మామ? అవునురా, మీ అమ్మ నాన్న ఏమి నువ్వు పుట్టేదరికి మీ అమ్మ చనిపోయింది, అంత ముందే మీ నాన్న చనిపోయాడు. నేనే నిన్ను సాకి సంరక్షణ చేసి నేను ఎక్కడైనా మంచి ఒక హాస్టల్లో ఇస్తామని అనుకుంటే నాకు ఈ టైమే వేసుకోవడం సరిపోలేదు. ఏం మామ నాకు హాస్టల్లో ఇస్తా ఉంటావు? నాకు ఫోన్ చేతిలో ఇవ్వు, నేను ఆ ఫోన్ ఉంటేనే నేను హాస్టల్కి పోతా. ఏమి అది చచ్చిపోను. చచ్చిపోలేదురా? నాకు చచ్చిపోని పిత్తని చచ్చిపోనా? చచ్చిపోనంటే మామ ఈరోజు ఇక్కడ కార్యక్రమమ్మా, ఏం ప్రోగ్రామ్ ఇది? ఇది ఈరోజు మన స్పిట్మ్యాక్ ద్వారా అదైన రాత్రి అక్కడ ఐటీ దాంట్లో ఇక్కడ ఈరోజు బాసర్లో, బాసర్ అంటే సామాన్యమైనటువంటి గ్రామం కాదు ఇది. మహాదేవి సరస్వతి దేవి పుట్టినటువంటి స్థలం ఇది. అటువంటి యొక్క త్రివలైట్లో ఈ యొక్క కార్యక్రమాన్ని తోలుబొమ్మలాడుతూ యామను పోయి చూడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పెద్దలు పిలిపించారు. ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ప్రోగ్రామ్ ఈ కథ ఏది మామ? ఇక్కడ ఈరోజు మన సాంప్రదాయములో ఉన్నటువంటిది రామాయణములో ఏమి 3వ కాండము సుందరకాండము. ఇప్పుడు సుందరకాండం ప్రోగ్రామ్ చేస్తారు కదా, అంటే నువ్వు మేనమామ నాకు చిన్నప్పటి నుంచి ముద్దు పెట్టావు కదా, నాకు ముద్దు నాకు ముద్దు పెట్టమల్లా నేను మళ్ళా పోతాను. కాదురా, చిన్నప్పుడు పెట్టాను. ఇప్పుడు నువ్వు ఎంత వయసు నీకు? నాకు 50 ఏళ్ళే కదా మామ. 50 ఏళ్ళకి ఇంకా ముద్దు కావాలా నీకు? వెళ్ళు వెళ్ళు మామ, నీ ఖాళీ పెట్టా మామ, ఒక ముద్దు పెట్టా మామ. అలా వచ్చి కామెడీ చేస్తాను కానీ అసలు నువ్వు ముఖమే కడగలే. సంవత్సరానికి ఒకటే టూరు కడుగుతాను నేను. జనవరి 14 కలుగుతా, మళ్ళా జనవరి. అయ్యో, నాకు వాసన వస్తా ఉండాలి. పేస్ట్ తీసుకోవాలంటే వేస్ట్ అవుతుంది కదా మామ, అందుకోసం సంవత్సరానికి వస్తాయి. సరే ఒక ముద్దు పెట్టా. సరే, దగ్గరికి రా, దగ్గరికి రా. కడుపుంది ఎందుకురా? చిన్నప్పుడు నువ్వు అక్కడ ఇక్కడ ముద్దు పెడతాను కదా, సరే దగ్గరికి రా, దగ్గరికి పరిపాలన శ్రీరామచంద్రుడు సీతను ఓదార్చుకొని ఏమి రమ్ముగా సీతను వెలుగుటకై రావాల్సిన
నెల నమ్మితి రామ గోపాల శేఖర అన్నయ్య శ్రీరామచంద్ర తమ మృదు చరణములకి ఇదే ముకుళిత హస్తుడై నమస్కరించుతున్నానన్న రాఘవ. శోగల అన్నయ్య సుమిత్రనందన అన్నయ్య లక్ష్మణ సుఖీ భవ సుఖీ భవ అకల్పంతమై చల్లగా వర్షులు నాయన మేము మహాప్రసాద్. అన్నయ్య లక్ష్మణ ఇంతటికి రమ్మని నాడు పితృవాక్య పరిపాలన చేయుటకు మన తండ్రి ఎటువంటి దశరథ మహారాజు ఆజ్ఞ వలసి మీ వదినతో అరణ్యం వేపించితేవి. అవునన్నయ్య. దండకారణ్యములు నా సఖి సీతను పోరార్చుకొని నిన్ను గానక నేను నన్ను గానక నీవుడు అరణ్యమంతు తిరిగినను ప్రయోజనం లేకపోయే. కానీ ఆ సుగ్రీవుని సహాయం కోరి తన అన్నయ్యటువంటి వారిని సంహరించి కిష్కిందకు సుగ్రీవుని రాజు గావించుకుని సుగ్రీవుడు ఏమని చెప్పి ఉండను, తన సతీమణి వృత్తాంతం ఎందుకు నన్ను పరిశోధించాలని పలికి ఉండెను. రాజ్యమదాంధుడై సుగ్రీవుడు కూడా మన కార్యం మలసినాడేమో. నీవు సుగ్రీవుని వారి సైన్యము రప్పించుకోపా లక్ష్మణ. చిత్తము అన్నయ్య ఇప్పుడే పిలిపించదు. సుగ్రీవా సుగ్రీవా అన్నగారు పిలుచుతున్నారు. ఏగరము గారమ్మ. దేవా నీకు వందనమ్మితే వందనమ్మితే మమ్మెందు పిలువగా వందనమ్మితే మమ్మెందు పిలువగా ధాన్యామేమో ఎరుగ జల్పుమా ధాన్యామేమో ఎరుగ జల్పుమా ఎరుగ జల్పుమా అతి వేగ జల్పుమా దేవా నీకు వందనమ్మితే దేవా నీకు వందనమ్మితే స్వామి శ్రీరామచంద్ర తమ మృదు పదములకి ఇదే నమస్కరించుతున్నాను స్వామి. కిష్కిందాధిపతి అయిన సుగ్రీవుని ఇదే నమస్కరించుతున్నాను దేవా నమస్కరించుతున్నాను. సుగ్రీవ మహాత్మా సుగ్రీవ మహాత్మా చాలించమని నమస్కారములు. మహాత్మా నా యందు అపరాధమేమున్నది స్వామి? అపరాధమా? అవును స్వామి. అపరాధము కాదు, నిరపరాధం. నీవు చేసిన అపరాధమే నీపై నాకు ద్వేషము కలుగుతున్నది. ఎందులకు స్వామి? ఎందులక మీ అన్న నీకు భగతుడైనందులకు వధించి మీ అన్నను నిన్ను కిష్కిందకు రాజు గావించితే మేము చేసిన తప్పు. అవును మహాత్మా. అదే కాక నేను చెప్పేది విను. మాటలు చూడ చందన సమానము హృదయంబు కర్త సస్ఫోటన మాదిత కరకచము మును పెన్నడలుంగ విత్తి దుస్ఫాటక పాండితీ గరిమా బాపులే నేర్చినాడవు పోయి వానరుని యొక్క బుద్ధి చూపించితివి. బాపులే నేర్చినాడవు ఇంకేటికి ఈ నమస్కరణ ఏటికి నీ వినయ ప్రసంగము. స్వామి మీరు చెప్పిన చొప్పున నేను అనేక దేశముల నా వనచర వీరులను ఉత్తర పశ్చిమ తూర్పు ఇటువంటి దేశములు సీతామహాదేవి ఎతుకుటకై పంపి ఉంటుంది. కానీ ఎక్కడ చూసినాను జగన్మాతకు మహాదేవి సీతామహాదేవి చాడయ్యపడలేదు స్వామి. నేనేమి చేయదును? నన్ను రక్షించండి, శిక్షించిన ప్రభు. నేనేమి చేయదును? సీతామహాదేవి చాడయ్యపడలేదు ప్రభు. సూర్యపుత్ర సుగ్రీవ, ఇది నా సీత అగుపించలేదా? అవును స్వామి. నీవు అనేక దేశములు అంగవంగ కళింగ కాశ్మీర కాంభోజ ద్రావిడ కర్ణాటక హాట ఓట పులింగ త్రిగత ఆంధ్ర ఓన కేకయ కోసల మగధ మధ్య నేపాల అనేక దేశములు చూచినను సీతామహాదేవి నా సీత అగుపించలేదా? అవును స్వామి. లక్ష్మణ అన్నయ్య ఈ సుగ్రీవుడు ఆడిన మాటలు వింటువా? అన్నయ్య దుఃఖించుకన్నయ్య. నన్ను ఒంటరి చేసిపోయిదివా? నా ప్రాణ సఖియావో సీత నన్ను బాసిపోతివే భోజాత. నా ప్రాణ సఖియావో సీత నన్ను బాసిపోయితే భూజాత. భార్యవాను
ఆ తమోహరి శాంతించుము నన్ను నాయనా. ఒంటరిగా చేసిపోయింది. శాంతించము నాయన. రామభద్ర దుఃఖించము నాయన, దుఃఖించము నాయన. మా వనచర వీరులు ఉత్తర, పశ్చిమ, తూర్పు ఈ 3 దిశలకే సీతామహాదేవిని ఎత్తుకుటకు పోయి ఉండట. దక్షిణ దిశైన సప్తసాగరములు చూచి భయపడి వెనక్కి వచ్చి ఉన్నాడు. సప్తసాగరము లంఘించి లంకకు పోవలేనన్న ఒక మగధీరుడున్నాడు మన సైన్యములో. నేను తెలిపేది విను స్వామి. తాత జాంబవంత నాయన ఏమంటే మన సైన్యములు లంక చేరగల సామర్థ్యుడు ఉన్నాడా? సప్తసాగరములు లంఘించుపోవు సామర్థ్యం గలవాడు ఒక్కడున్నాడు. నేను విన్నవించదా స్వామి. అదే రావు. ఇంతటి పనికై మీరలు చింతింపగనే లైటకు శీఘ్రముగా మన హనుమంతుని బిల్వనంపుము అర నిమిషమున. స్వామి, ఆంజనేయుడు వచ్చినను ఈ కార్యము సఫలమగునని నా నమ్మకము. ఆంజనేయుని అధిపాదమన్నున్నది లంక. ఆంజనేయుడు వచ్చినను ఈ కార్యము సిద్ధముగా దిట్టపడును. ఆంజనేయుని పిలిపించుతాను, ఇప్పుడే పిలిపించడం. జాంబవంత అటువైన హనుమంతుడు రప్పింపు. ఓహో మారుతి, వీరాగ్రేశ్వర, వాయునందన, హనుమ, రామభద్రుడు పిలుచున్నారు. వేగరముగా రావయ్య హనుమయ్య. రామ కావాలే రాఘు రామ వారి పంచాభూషిత దేవా దేవాయో జై శ్రీరామచంద్ర. దేవా కూడకు మిమ్ము చేరి మృగ దేవా కావాలే శ్రీరాఘు రామ రఘునందన. జై శ్రీరామ్. శ్రీరామ్ శ్రీరామ్ శ్రీరామ్. వందనములు తారుధీశ వసునాదీశ. వందనములు సుప్రకాశ. వందనమిదే రామ నీకు దశరథ తనయా. జై శ్రీరామ్. శ్రీరామచంద్ర సకల సద్గుణ సాంద్ర పరమ పవిత్రమైన మీ పాదారవిందములకు ఆంజనాదేవి గర్భ సంభవుండము హనుమంతుడు నమస్కరించున్నాను దేవా శ్రీరామచంద్ర. ఆంజనేయ, మారుతి ప్రభు సుఖీభవ సుఖీభవ. అకల్పవంతుడవై చల్లగా వర్ధిల్లవప్ప మారుతి. ధన్యుడను దేవా ధన్యుడను. మహాత్మా వాయునందన వీరాగ్రేశ్వర హనుమంతాయనను ఇచ్చడిన మంటిలే అట్టి కాడునేది ప్రభు. ఆంజనేయ, నా సతీమణి కొరకు వనచర వీరులు అనేక దిశలకు పోయి ఉన్నారు. ఎచ్చలకు పోయినను సీత దాడయే ఉపడలేదని నాతో విన్నవించి ఉన్నారు. నీవైనను ఆ లంకకు పోవుటకు సంసిద్ధుడవై ఉండలవా అని నేను అంటున్నాను. అదిను గాక వాయుసుతారము మారుతి, ఈ అంగుళీయకము ఎక్కదై కొనుము లంకకు ఏగబొమ్ము సమ్మదంబున సీత క్షేమముగొని శీఘ్రం మెరమ్మా. ఆంజనేయ, నా చేతం తగిన ఈ ఉంగరంబు తీసుకొని సప్తసాగరము లంఘించి లంక చేరి ఈ ఉంగరము సీతకిచ్చి సీత ఎడగల శిరోరత్నము తెచ్చి నాదొక దుఃఖము మాకు మా పావని. మహాత్మా దుఃఖింపకు దుఃఖింపకు దేవా దుఃఖింపకు. పోయట అధైర్యము వల్వదు. జై శ్రీరామ్. శ్రీరాముని ఆజ్ఞవలసి నేను ఇప్పుడే దక్షిణ తీరమునకు బయలుదేరిపోయి లంక చేరి రాక్షసులను వధించేయను. ఆ మహాతల్లి జాడ కనుగొని వచ్చేదను. ఇది మీ చేతనున్న ఆ అంగుళీకము ఇటు సొమ్ముడు. ఆంజనేయ, ఇదిగో ఈ ఉంగరం వగై కొనము. జై శ్రీరామచంద్రమూర్తికి. జై శ్రీరామచంద్రమూర్తికి.
సకల రాక్షస జయప్రదులవై రయమ్మును పోయి జయము చేకుని రమ్ము నాయన నీకు శుభంబగుగాక పోయి రమ్ము. సీతారామ లక్ష్మణులకు జై ఓ రామాని నామెంతలు చీరా ఓ జయ రామ రామ పరధామ నీ నామమెంతలు చీరా. నారదాది తుంగురులు గానము చేయగా నారదాది తుంగురులు గానము చేయగా బహుళమైన నీ నామెంతలు చీరా. దయహోచ్చనం దయహో దయహో దయహో. అవురా ఇది సముద్రము. ఈ సముద్రము చూడ చూడ నా కన్నుల కలసోద్యములై బహుశాలముగా ఇంకింతరాని బలములచే అలలు మీదపడి వచ్చున్నట్టుది. ఈ సముద్రము చూడ మహాభయంకరముగా ఉన్నది. పక్షులు కూడా దాటనేరక ఈవలనే పడి ఉన్నవి. ఇట్టి సముద్రము 7 సముద్రములు దాటిపోయే కదా నేను లంక చేరుట. ఆహా ఎంత భయంకరముగా ఉన్నది అని చెప్పి ఆంజనేయుడు శ్రీరామచంద్రుని మనస్సున తలంచి ఆ యొక్క వాయుదేవిని స్మరించి ఆ 7 సముద్రమును వెనకల నడిచేలా దాటిపోతున్నా అంటే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ 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 జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఈ సముద్రము కపులెట్లు దాటెదను. నాకి అసాధ్యముగా ఉన్నటువంటి ఈ సముద్రము వాసి దాటిననైన వాసవాదులకు సాధింపనలయ్యే సకల యత్నముల భీమ సాహసమున పేర్చు రావణుని రాముడెట్లు జయించు రణములో నెదరి. అవురా నాకి అసాధ్యంగా ఉన్నదే ఈ సముద్రము. శ్రీరాముడు ఎలా దాటి రావణుని కంఠలుంతనముగా నుంచి సీతావాలు గంటి చెర వినిపించుట ఇది నా మనమునకు కళ్ళగాదొస్తున్నది కదా. ఎంత మాయకుడను. ఓహో నమస్కారం స్వామి. ఏం స్వామి అక్కడ నిన్నావా? ఎవరు నీవు ఎవరురా? నేను చుట్టుపడి కానీ స్వామి చుట్టుపడి కానీ. నీ వచ్చిన పని నమస్కారం స్వామి. అంజనే నువ్వే కదా? సుఖీ భవ. నేనే. ఏం గుడి పెట్టి గద్దకొచ్చినావే? మరే ఎందులకురా? గుడికి తాందా ఏమి? ఏం స్వామి గద్దకొచ్చినావే గుడి పెట్టి తాందా? నేను సీతాన్వేషణ కొరకు దేశమంతా పూజలు చేసే టెంకాయలు వచ్చేది నీకే కదా. ఏమియా? దేశమంతా అందరూ భక్తులంతా టెంకాయలు కొడతా అంటారే నీకే కదా. అవును. ఏం మరి నువ్వు ఎక్కడ వెళ్ళబాడినావే? అరే నేను సీతాన్వేషణ కొరకు లంకకు పోతున్నాను. సీతాఫలం కాయలు కాదురా, సీతాన్వేషణ కొరకు నేను లంకకు పోతున్నాను. వంకాయ వ్యాపారము. చూడ సీతామహాదేవి కొరకు వెళ్తున్నాను. నాకు చదివిందే చదువు లేదు స్వామి. నాకు నోరు చదివి తిరగదు. నువ్వు ఏమనుకోద్దు. నువ్వు కాదు స్వామి. దేశమంతా నీకు పూజలు చేసి టెంకాయలు కొట్టి నీ పేరుతో అందరికీ భోజనాలు ప్రసాదాలు పెడతారే వాళ్ళకు నువ్వేమి ఇస్తాంటావో నేను అడుగుతాడా. మరే నన్ను కోరి పూజించు భక్తులకు వారికి కష్టములు లేక ఇష్టానుసారముగా సుఖశాంతులిత్తును. తల్లి తండ్రి గురువు దైవం అన్న వారికి ఎల్లవేళలా కష్టము రానివ్వకుండా నేను చూస్తూనే ఉంటాను. వేయాలి కాదా? మూర్ఖుడా, అప్రయోజకుడా. ఏం స్వామి కనకర్తన సుఖశాంతులిత్తును కనుక తల్లి తండ్రి గురువు దైవము అంటే తల్లి తండ్రి కూడా ముసలోళ్ళు దేవునితో సమానమేనా? ముసలోళ్ళు దేవునితో మరి మా నాయనకి నేను ఎట్లా అంటే అట్లా తిడతాను నేను. అందుకే నీకు ఆ గతి పెట్టినది. ఏం చేస్తా స్వామి? నేను బైకులో పోతా అంటే మా నాయనకు ఒక వేసినానా చంపకొచ్చినానా మా నాయనకు పాపం వచ్చి పాపం మీద బైకులో పోతాను. హీరో వాళ్ళు కూర్చోండి. అక్కడ నుంచి ఏందో కారో ఏందో గుద్దే దగ్గర పోయి సైజు కారులో పోయినా అప్పుడు నది కూర్చుని ఇరిగిపోయినాయి. ఇగో అల్లాడుతాండా ఏమి లేవు. అందులకే పెద్దలకు గౌరవించవలేను, తల్లిదండ్రులకు పూజించవలేను. ఏమంటే ప్రాణాలతో బతికినాను, కిడ్నీలు 2 లేవు.
అప్పటి నుంచి నేను పెద్దోళ్ళకు ఏమన్నా పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు మాలేసినాయి. ఇప్పుడు ఎవరికన్నా చూస్తే నమస్కారం పెట్టేది గురువులకు కానీ దేవుడికి. అందుకే నువ్వు పోతాంటే అన్నీ స్వామి పోతాను. నీ వచ్చిన కారణం ఏమి? స్వామి నీ వచ్చిన పని ఏమిరా? ఏమి లేదు స్వామి. ఇలా నీకు ఒక విషయం అడగాలని వచ్చిన. ఏమిరా? దేశమంతా నీకు పూజలు చేస్తాన్నారు కదా. అవునవును. వాళ్ళ కోరికలన్నీ నెరవేరుతాంట. నా కోరిక నెరవేర్చాను. నీ దేవుడైతే నీ మనసులో ఉన్నది నేను చెప్పవలేనా? నా మనసులో ఏముంది అది కరెక్ట్ గా చెప్పితే నువ్వు అన్నివే. లేకపోతే నేను నమ్మను. నీ మనసులో ఉన్నది నేను కనుగొనవలేనా? ఎవరైనా నమ్మే వాళ్ళు కూడా నేను నమ్మనేను. కూడా నీ మనసులో ఉన్నది నేను కనుగొనవలేనా? నేను ఏమనుకున్నానో ఏం లేదో అడిగినా నువ్వు కరెక్ట్ గా చెప్పితే నువ్వు దేవుడే. లేకపోతే నా ఇంటి దైవమే. అప్రయోజనం. మరి నీకు వృద్ధాప్యం వచ్చినది కాదురా, వృద్ధాప్యం వచ్చినది ముసలివాడమైనావు. ఇటువంటి వయసులో ముసలినైనా? అవును. లేదు స్వామి, అంతా నాకు 30-20 ఎన్ని 50 ఏజ్ నాకు. ఇటువంటి వయస్సులో వివాహం కావాలని అనుకున్నావు నీ మనసులో కదా? వివాహం అంటే వివాహం పెళ్ళా? ఎంత బాగా తెలుసుకున్నావు స్వామి. స్వామి నమస్కారం తండ్రి. నువ్వు అన్నీ ఖచ్చితంగా చెప్పినావు స్వామి, ఖచ్చితంగా చెప్పినావు. ఇదిగో పొద్దున్నే టెంకాయలు నీకు ఎన్ని కావాలో కాళ్ళ మీద టెంకాయలన్నీ కాళ్ళ మీద వచ్చాక నువ్వు స్వామి. అబ్బా ఎంతగా ఎవరైనా చెప్పినా కానీ నువ్వే కనుక్కున్నావు స్వామి. నీ మనసులో ఉన్నది నాకు తెలియను కనుక వెళ్ళు. నాకు సమయం అవుతుందని నేను పోవలేను. ఎంత బాగా క్యాచ్ చేసినావు స్వామి. నా మనసులో ఉండేది ఎన్నాళ్ళకైతే స్వామి నాకు పెళ్లి. ఆడి మంచి లేడీస్ నేను చేసేది నాకు. అప్రయోజకుడా. నాకు సమయం అవుతుంది. ఎన్నాళ్ళకైతే స్వామి నాకు పెళ్లి. పెళ్లి అయితే చాలు స్వామి. పెళ్లి అయితే మరుసటి రోజే పాను విడిచిపెట్టుకుని నడిచిపెడతాడు. ఒక్క సంవత్సరమునకు నీకు వివాహం అవుతున్నది. వెళ్ళు. సంవత్సరానిక? అయ్యో, మళ్ళా సంవత్సరం అంటే మళ్ళా ఇట్లా కాలం. అవును. అంత దూరం తట్టుకోలేను స్వామి. అయ్యా లేదు, ఒకటే ఒకటి ఉన్నాను స్వామి. కొంపలో పూజ చేసే వాళ్ళు లేడు. ఓటర్లో పోయి తింటా. ఎప్పుడు కావలేను? ఎప్పుడు కావలేను? నాకు ఇప్పుడు ఏదో పండగ వచ్చింది సార్. ఇప్పుడు ఇదే సంక్రాంతి సంక్రాంతి పండగ లోపలే మేమిద్దరు సంక్రాంతి చేసుకుంటాం స్వామి. గంగెద్దులు పట్టుకొచ్చి ఇంటి ముందర దానం ఇచ్చి వాళ్ళకు అన్ని సౌకర్యం చేసి మేము ఇద్దరు భార్యాభర్తలు ఇంట్లో సుఖంగా ఉండాలనుకున్నాం స్వామి. నీ మనసులో ఎక్కడున్నావు అటు జరుగుతుంది. వెళ్ళు. అయితుందా? అబ్బా చాలు స్వామి, చాలు. నాకు అంతే చాలు. కాదు స్వామి, నాకు ఎవరు వాళ్ళు వరకట్నం ఇస్తారా? ఏమి వరకట్నం కావాలేనా? కావాలి స్వామి. నా కొంపలో ఏంటి లేదు. ఎవరికో పుట్టిన బిడ్డకు సాకాలంటే నాకు అంతో ఇంతో ఇరిగిపోతే నేను ఎట్లా ఏమని సాకేది? ఎవరికో పుట్టినామో. ఎంత కావాలి కట్నం? నాకు చాలా వద్దు. వాళ్ళ సొమ్ము నేను ఆచాను. 90 లక్షలు లెక్క, 8 కేజీలు బంగారు చాలు. వాళ్ళ సొమ్ము నేను ఆచాను. కట్నం ఏంటి వచ్చుకో స్వామి. ఇదే పెళ్లి కట్న కానుకలకు ఆశపడుతున్నావు కనుక నీకు వివాహమే కాదు. వెళ్ళురా. ఎటు దాటుదు ఈ రూపమున పోవ ఎల్ల రాక్షసులు. జై శ్రీరామచంద్ర. అవురా, లంకాపురము సమీపించుకుని ఇదే లంకాపురము. ఈ లంకాపురము చూడ నా కన్నుల కనుసోద్యములై బహుశాలముగా ఇంత దాని బలములచే హలము మీద పడి వచ్చున్నట్టున్నది. ఆ యొక్క లంకాపురము కావలి ఉన్నటువంటి యొక్క రాక్షసి నిద్రించి ఉన్నది. దీని వీరులకు నా పదపల్లముల చొప్పడి వినపడకుండగా
మెల్లమెల్ల నన్ను దూరిపోవటకు నా తండ్రి శరీరము దాచితిని. ఇప్పుడే లంకాపురములో నీవెవ్వడవు మరి నీకు పేరేమి? మరే వనచనాధమ సురసిద్ధ గరుడ గంధర్వ నరవరుల నన్ను బోర నిన్ను పంచినారా? ఎవరు నీవు? నీ వచ్చిన కారణమేమి? నిన్ను పంపిన ప్రభుండెవడో చెప్పరా కోతి జడుమతి. ఓ సీతానవి, నీవు ఎవరు? నీ పేరేమి? నీవు నన్ను లంకాపురములో పోనివ్వకుండా అడ్డము నిలిచితివి. నీ పేరేమో చెప్పు. లంకాధీశుడైనటువంటి రావణ బ్రహ్మ ఆజ్ఞ చేత ఈ హజద్వారణ చెంత కావలి ఉన్నాను లంకకు. నా పేరు లంకని. నీవెవరు? నిన్ను పంపిన ప్రభుండెవడు? నీవు రాజదమ్మేదో చెప్పరా కోతి జడుమతి. ఓ సీతానవి, ఈ లంకాపురము సమస్త వైభవముల చేత ఉన్నదని చూడవచ్చుతిని. దారి విడు. నేను లంకలో ప్రవేశించి లంకాపుర వైభవము చూచి వచ్చేదాను. లేదా నీ జుంజులు వెంట్రుకలు పట్టి తిప్పి నేను అప్పగించిపోయేదాను. లంకాపురము చూచుటకు వచ్చితివా? లంకాపురము చూచుటకు వచ్చితివా? ఎన్ని పట్టణములు చూచినను లంకాపురి పట్టణము చూచుటకు నీకు కాదు, ఆ ప్రపితామహుడైన బ్రహ్మకైన వశము కాదు. వచ్చిన దారి పట్టుకుని పోయేదవా? నిన్ను కసకసమని కడుక్కున బృంగవరైనా నేను పోనివ్వను. ఒక్కడుగైనా నువ్వు లంకలో పెట్టనివ్వను. పోనీయవా? పోనివ్వను. నేను త్వరపడిన అబ్బా మహాత్మా, నన్ను క్షమించు. అమలను స్త్రీని నన్ను చదవలకు స్వామి. జాగ్రత్తగా ఉండు. దేవాంతక, త్రిశురాంతక, ఖడ్గరోమ, మరి వృశ్చిక రోమ, ఎక్కడి నుంచో కోతి మన లంకా పట్టణంలో వచ్చినది. లంకని బెదిరించినది. ఏమి కోతి లంకలికి రాకూడదు. కోతి వచ్చిన సమాచారం ప్రభువుడైన రావణ బ్రహ్మకు తెలిసిన మనకు దండనగును. కనుక ఆ కోతిని ఎక్కడున్నా పట్టి తప్పదమురా. అదిగో అక్కడ కోట గురించి పైన ఉండొచ్చు. అదిగో కోట గురించి పైన పైన ఈ విధముగా ఆంజనేయుడు అనేక రాక్షసులను
వధించిన వాడయ్యను. ఆ లంకకు కావలినటువంటి 7 కోట్ల రాక్షసులను హనుమంతుడు సంహరించిన వాడయ్యను. అప్పుడు రావణ బ్రహ్మ సీతామహాదేవి తెచ్చి లంకలో చెరపెట్టి ఉన్నాడు కనుక ఆ సీత దగ్గరికి ఆ రావణ బ్రహ్మ ఏ విధముగా వచ్చుతున్నాడు అనగా ఘన కిరీటములు కర కంకణములు ముద్రికా మేఘలంబులు దాయక భటులను దేర బడి బడి నాగాధిపతిని సాధించు అని పలుకునకు వెడలేనే అసురాబాది వేడు కాదో వేడు కాదో వెడలేనే అసురాబాది వేడు కాదో వేడు కాదో బడి బడి నాడువాగా తొడి బడి నాడువాగా ధన ధన ఎడుగులు తొడి బడి నడువగా ధన ధన ఎడుగులు రావణుడు వేడు కాదో వేడు కాదో బంగారి చేరి చల్వలు చుంగులు తీరగా బంగారి చల్వలు చుంగులు తీరగా బంగారి చల్వలు చుంగులు తీరగా వెడలేనే అసురాపాతి వేడు కాదో ఫలి ఫలి ఓహో రావణ చక్రవర్తి పంక్తి కంఠముని కంఠ ప్రభా చక్రవర్తి తమ ముందు పదములకి నమస్కరిస్తున్నామయ్యా నమస్కరించుతున్నాము దానవాక్రని వందనములయ్యా తమ 10,000 వందనమయ్యా 10,000 వందనం మంత్రులారా సచివచంద్రులారా ఏమయ్యా నా మోక్షమైనటువంటి వీరభటులందరూ ఏకించిన వారేగరా మంత్రులారా హిత పురోహిత దండనాయక సేననాయక అవసరిక క్షత్రిక చావరిక భటనాటకాయ పరివారమందరూ నా కులుకూటములకు రాదగేటువంటి వారందరూ వచ్చినారేమేనా మంత్రి అయ్యా మేమెల్లరూ వచ్చి మా పనుల యందు జాగ్రత్త కలిగి ఉన్నామప్ప ఇక్కడే ఉన్నామప్ప మంత్రి అయ్యా మిమ్మల్ని ఈ యొక్క సమావేశమునకు రప్పించిన కారణమేమనగా అవునయ్యా మమ్మల్ని పిలిపించిన కారణమేమి ఏమనగా దండకారణ్యములు ఆ రాముని భార్యకు సీతను కొని వచ్చి లంకారాజ్యములు చెరబట్టి 10 మాసములైనది 10 మాసముల నుండి రామాయణ ధ్యానమే గాని రావణాయన ధ్యానమే మరచినది ఇప్పుడే అశోకవనమునకు పోయి ఆ సీతతో తగ్గించి తాళించి వేలించి విధానమైన స్వాధీనపరచుకున్నాయి ఆహా ఆహా ఏమి ఈ సీత మోహనాకారం ఈ సీత నాకు తగినది కాని ఆ రామునికి తగినది కాదు ఏమో అందము ఏమో సంగము ఆహా విలునము వంటి కనుపములు దొండపండు వంటి అకరము ముత్యములు వంటి పలువరస నీలములు వంటి ఆ పురుల సౌందర్యము ఈ సీత భార్య అయినటువంటి ఆ యొక్క రాముని జన్మ ధన్యమనుకుంటుంది కానీ మిథిలానగరము నుండి ఈ సీతను జయించి తీసుకుని రాబోయేనని అలనాడు హరివిల్లు మోపెట్టినటువంటి ఆ రాముని చూసిన కొలది నా హృదయం పక్కు పక్కున మండుచుంటాను అట్టి సీతను అరణ్యము నుండి నా లంకారాజ్యమునికి తెచ్చినటువంటి వీరాది విజయుండను లంకాధిపుడను ఇప్పుడు ఈ సీతను పలుకరించదునా పలుకరించును కాక సీత సీత కన్నెత్తైనను చూడవా
నాతో మాట్లాడవా? అది అనురాక పలుకవే మోవి చక్కెర పలుకు రుచులా చిలుకవే బాలన తోడ పలుకవేలా నిన్నటి రేత్రి నీవు నా కలలో సింగగా మోమునంటు చక్కెలగిల పెట్టి గ్రక్కున నామది సంతసింప చేయవే ముచ్చటలాడవే పిలచి ముద్దొకటియవే మోహనంగి. సీత, నీ రాముడు గీముడు కాదు, లోకములో ఉన్నటువంటి అగ్ని యమ వరుణ వాయు కుబేర సతిత్వాలతో కూడా నేను చెప్పినట్లు ప్రవర్తించవాలి. యమధర్మరాజు కూడా నేను చెప్పినట్లు ప్రాణములు కైగొనిపోవాలి. వరుణుడు కూడా నేను చెప్పినట్లు వర్షించవాలి. వాయుదేవుడు కూడా నేను చెప్పినట్లు చల్లగాలి అవ్వాలి. నాకు 1,00,000 మంది కొడుకులు, ఇంద్రజిత్తాది కొడుకులు, ప్రహస్తాది మంత్రులు, కుంభకర్ణాది తమ్ములు కలిగినటువంటి వీర విజయులను నా లంకా రాజ్యం చూడము. అష్టద్వారం పురం లంక, 7 కోటలు 8 వాకిళ్ళు, 9 కోటి శివాలయములు అనగా 9 కోట్లు శివాలయములు గలవు నా లంకా రాజ్యమునందు. వనిత రాముడు వచ్చి వనది బంధించి నిలచిన కఠినమైన నన్ను సాధించి నీ రాముడు సముద్రము దాటి ఈవెలకు వచ్చి నన్ను జయించి నిన్ను కొనిపోవున మాట నీళ్ల మూట. ఒక్క పలుకు పలకవే చిలకల కొలికి. ఏమేరా పాపత్మా వాలెనను నీవు, ఇటు వాలెనను నీవు, ఈ మాటలన దాగునా పాపత్మా. ఇటు వాలెనను నీవు, ఈ మాటలన దాగునా. కట్టకమతి పతివ్రత వాల్గంటి నన్నుందలచ్చగా ఇటువంటి చుట్ట మాటలాడికి దుష్ట సకల లోక పాపిష్ట. ఈ స్థలం విడిచి మీ స్థలమును తొలగిపోరా రావణ అసత్య పోషణ. సీత, నేను అసత్య పోషకుడనా? నీ రాముడు అసత్య పోషకుడు. 2 నెలల వధించితిని ఆలోచించుకును. నీ మనస్సు మార్చుకుని నన్ను వివాహమాడి నా లంకా రాజ్యము రాణి వైద్యవా సజీవముగా ఉండగలవు, లేదా నీ శరీరము ముక్కలు ముక్కలుగా తరిగి మా రాక్షస జాతికి ఇందు చేయగలను. జాగ్రత్త, ఆలోచించు. మంత్రి దండము సక్కదవేని దండము సీతాభవాని దండము తల్లి. జగజ్జనని లోకపావని తమ పాదములకు ప్రణామములు తండ్రి. వానరుత్తమ వనచురుత్తమ నీవెవరు? నిన్ను పంపిన ప్రభుండెవరు? నీ వచ్చినప్పుడు రాగతమ్మేదో చెప్పవయ్యా వనచురుత్తమ. నీవెచ్చటి నుండి వచ్చితివి? నన్ను ఎవరని అడిగేదవా? వాయుదేవిని వరప్రసాదము చే ఆంజనాదేవి గర్భమున జనించిన హనుమంతుడు. ఎవరి కొరకు వచ్చితివి నాయన? సుగ్రీవరాజు మంత్రి తల్లి శ్రీరాముడు నమ్మిన పరమ భక్తుడను. ఇదిగో నీ శ్రీరామచంద్రుడి చే. ఏమి నాయన? శ్రీరామచంద్రుడు భక్తుడను తల్లి. నా పతిన శ్రీరామచంద్రుడు పంపగా వచ్చిన వాడవా? ఇదిగో తల్లి నీ శ్రీరామచంద్రుడి ఇచ్చినటువంటి అంగుళీకం చూడు. వనశోత్తమ, ఈ 7 సముద్రములు ఎట్లు దాటివి? నీ తల చూచినను మేడి పెండు వలె ఉన్నది, నీ కాళ్ళు చేతులు కాసుపులు వలె ఉన్నవి. ఘోరంపకున్నటువంటి ఈ సముద్రం ఏ విధముగా దాటివి? పెక్కుగల రక్కసులు ఎట్లా నొక్కడిచివయ్యా? నీ నామాంకితమేమి నాయన? తల్లి,
నన్ను అనుమానించదవా? అవును. ఈ చిన్న స్వరూపమున సముద్రమెలా దాటితివి, రాక్షసున్నట్లు చేయించితివరియా? లోకారాక్షుడైన శ్రీరామచంద్రులకు రమావల్లభుడైన శ్రీరామచంద్రులకు భక్తుడై ఉండి అతని కలిగినటువంటి విరాట స్వరూపము నాకు లేవా తల్లి? నా విశ్వరూపము చూపెదను. నీ నిజ రూపం చూసినాను, నేను తప్పక నమ్మగలను. చూడు తల్లి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఎనుదయం పదమునే వలనిది లంఘించి మనుజ వల్లభుగడకు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. నేను కొనిపోయద జనని వీపున కూర్చున్నవమ్మ సంతోషములను. తల్లి, నా విశ్వరూపము చూచితివా? ఇప్పటికైనా నన్ను రామభక్తుడిని నమ్మి ఇదిగో ఈ అప్పుడేకముగని తప్పక నీ శిరోరత్నము నాకు సక్కు తల్లి. నీ సేవ సమాచారం కొరకు ఎదురు చూస్తున్న ఆ శ్రీరామచంద్రులకు దుఃఖము నివారించగలను. ఆంజనేయ తల్లి, ఆ ఉంగరం ఏది నాయన? ఇదిగో తల్లి, గైకొను. మహా మంచిది. ఆంజనేయ, ఆ ఉంగరము చూచిన తోడనే నా శ్రీరామచంద్రుని సూచించడంతో నాకు దుఃఖం వచ్చుతుంది నాయన. నీవు చేసిన మేలు నేను మరువజాలను. ఇప్పుడు నీకు ఆనుబాలగా చూపించుటకు ఇదిగో నా శిరోరత్నము నీకు ఇచ్చుచున్నాను. కైకొనుము నాయన. ఏది తల్లి ఆ చూడమంటే ఇమ్ము. ఆహా, జయ శ్రీరామచంద్రమూర్తికి. ఇక నాకు సర్వసముజనని ఇప్పుడే పోయి ఆ శ్రీరామచంద్రుని కలిసి నీ క్షేమ వార్త వారితో చెప్పి ఈ సంతోష వార్త అందరికీ కలిగించినట్టుగా 72,000 వెల్లల వానర వీరులు కూడా నీ కొరకై ఎదురు చూస్తున్నారు. సర్వసముజనని ఇదిగో నమస్కరిస్తున్నారు. జై శ్రీరామ్. ఆంజనేయ, నేను ఆ శ్రీరామచంద్రుడు నమస్కరించినట్లు ఏమి నేను ఇక్కడ ఉన్న సమాచారం శ్రీరామచంద్రుని విన్నవించి శ్రీరామచంద్రుని గైకుని వచ్చి ఆయన ఈ రావణుని వచించి నన్ను కొనిపు నా చెరవిడిపు అయ్యా పుణ్యాత్మక. తల్లి, భయపడకు, భయపడకు. నీకు శుభముఖ కాలము సమీపించినది. రావణునికి వినాశ కాలము సమీపించినది. ఈ రావణుని పుత్రమిత్రాది బంధువులను వహించి నీ చెర తప్పక విడిపించును. సకల రాక్షస జయప్రదుడవై రైతులపై జయము చేకుని నాయన. జై సీతారామ లక్ష్మణులకు. జై. ఓ రామని నామమెంత రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా, జయ రామని నామమెంత రుచిరా, జయ రామని నామమెంత రుచిరా. శ్రీ రఘురామ చాలు తులసీదల ధామ, సమక్షమాది శృంగార గుణాభిరామ, జగన్నుత శౌర్య రమాలలామ దుర్వారక రాక్షస జగజన కల్మసన్నమో తారక నామ ప్రోవగణే భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి శ్రీరామచంద్ర సకల సద్గుణ సాంద్ర పురాణ పురుష ఆపత్పాంధవ దీనదయాలు జగత్రక్షక పరమ పురుష మీ పాదములకు నమస్కరిస్తున్నాను. ఆంజనేయ, సుఖీభవ సుఖీభవ. హనుమంత, నీవు లంకకు పోయిన సమాచారం ఏమైనయ్యా? ఇదిగో తండ్రి, ఆ మహాతల్లి ఇచ్చినటువంటి చూడమని గైకులు వచ్చిన నీకు కలిగ్రహం. ఆంజనేయ, ఆంజనేయ, నా జానకి ఆ శిరోరత్నము చూచిన తోడనే, జానకి శిరోరత్నము చూచిన తోడనే నామది కనుగుతున్నది లక్కవోలే పరమ పుణ్యాత్మక పవన జానేడు నీ తోడ సీతయే మనియే. ఆంజనేయ, నాకు 3 తమ్ములు లక్ష్మణ భరత శత్రుఘ్నులు.
నీవు నాలుగో తమ్ముడు నాయన, నిన్ను ఇప్పుడు నేను ఆలింగనం చేసుకునేదాన్ని. జై శ్రీరామచంద్రమూర్తికి జై. ఆంజనేయ, నీకే వరము కావాలేనో కోరుకును నాయన. నాకు వరము వేలు కావలేనా స్వామి? నీ కథా చరితమును, నీ యొక్క రామ తారక మంత్రాన్ని ఎవరైతే ఆలకించి సంతోషిస్తురో వారికి మోక్షము కలుగునట్టు ప్రసాదించిన కత్తి స్వామికి నీవు కోరుకున్నట్టు సుఖంబగుగాక. నీ నామరూపములకు నిత్యమంగళం. నీ నామరూపములకు నిత్య భయమతో భయమ నీ నామరూపములకు నిత్య జయ మంగళం. ప్రహ్లాదాయ జై శ్రీరామ గోవింద 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 పార్వతీపతి హర హర మహాదేవ శంభో. జై శ్రీరామ్. 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 జై శ్రీరామ్.